వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి నో యువర్ బాడీ అండ్ స్టైల్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మన బాడీ ఏ టైపు, మన ఎలాంటి షేప్డ్ బాడీ మనది అన్నది ఫస్ట్ తెలుసుకోవాలంటే ఫస్ట్ టేప్ తీసుకొని మెజర్ చేసుకోవాలన్నమాట. షోల్డర్స్, బస్ట్, వెస్ట్, హిప్స్. ఎప్పుడు కానీ మనము టేప్తో మెజర్ చేసుకునేటప్పుడు కొంచెం లూజ్ క్లోత్స్ వేసుకుంటే మంచిది. మరీ టైట్ వేసేసుకొని టైట్ ఫిట్స్తో మనం మెజర్ చేసుకోకూడదు. కొంచెం లూజ్ క్లోత్స్ వేసుకొని చేసుకోవాలి. మన బాడీ ఎలాంటి షేప్ అని తెలుసుకుంటే మనం షాప్కి వెళ్ళి ఆ టైప్లో డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఊరికే షాప్కి వెళ్ళిపోయేసి నచ్చింది తెచ్చేసుకొని అది తర్వాత వేసుకొని చూస్తే మనకు సూట్ అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం కదా. మన బాడీని చక్కగా స్టైల్ చేసుకోవాలి, రకరకాల డ్రెస్సులు వేసుకోవాలి అని మనకు ఉంటుంది. ఆబ్వియస్గా అందరికీ ఉంటుంది, నాకు కూడా అలాగే ఉంటుంది. అయితే మనం ఫస్ట్ మన బాడీని మెజర్ చేసుకొని ఎలాంటి బాడీ టైప్ మనది, షేప్ ఎలాంటి షేప్ అన్నది ఫస్ట్ మెజరింగ్ టేప్తోని మెజర్ చేసుకొని చూసుకోవాలి. మనకు 5 టైప్స్ ఆఫ్ బాడీ షేప్స్ ఉంటాయి. పియర్ షేప్ బాడీ టైప్, యాపిల్ షేప్ బాడీ టైప్, హార్ గ్లాస్ షేప్ బాడీ టైప్, రెక్టాంగులర్ బాడీ టైప్ అండ్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ బాడీ షేప్. ఈ 5 టైప్స్ ఆఫ్ బాడీ షేప్స్లో మనది ఏ టైప్ ఆఫ్ బాడీ షేప్ అన్నది ఫస్ట్ చూసుకోవాలి. ఫస్ట్ బాడీ షేప్ వచ్చేసి పియర్ షేప్డ్ బాడీ టైప్. ఈ షేప్ వాళ్ళు పియర్ ఫ్రూట్ మీకు ఐడియా ఉంటుంది కదా, పైన థిన్గా ఉండి షేప్ కిందికి వచ్చేసరికి బ్రాడ్గా ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఈ షేప్డ్ బాడీ వాళ్ళు కూడా అంతే. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి థిన్ నుండి డౌన్ పార్ట్ వచ్చేసరికి బ్రాడ్గా ఉంటుంది అన్నమాట. బస్ట్, వేస్ట్, హిప్ వచ్చేసరికి బ్రాడ్గా ఉంటుంది. ఈ షేప్ బాడీ వాళ్ళు ఎక్కువ మన షోల్డర్స్ ఉంటాయి కదా, షోల్డర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇలాంటి షేప్డ్ వాళ్ళు బోట్ నెక్స్, కాలర్ నెక్స్ ట్రై చేస్తే చాలా సూపర్గా కనిపిస్తారు. వీ నెక్స్ అస్సలు ట్రై చేయొద్దు, సూట్ అవ్వవు. స్లీవ్లెస్ అస్సలు వేసుకోకండి, ఇలాంటి షేప్ వాళ్ళకి సూట్ అవ్వవు, తిన్నగా కనిపిస్తారు. ఇంకా అదే బోట్ నెక్స్, కాలర్ నెక్స్ అలా వేసుకున్నప్పుడు బ్రాడ్గా కనిపిస్తాయి షోల్డర్స్ పైన కాన్సన్ట్రేషన్ కాబట్టి స్లీవ్స్ కూడా పఫ్డ్ స్లీవ్స్, బెల్ స్లీవ్స్, అలాంటి స్లీవ్స్ వీళ్ళకి బాగా సూట్ అవుతాయి అన్నమాట. వీళ్ళు కోల్డ్ షోల్డర్స్ వేసుకుంటే కూడా చాలా కూల్గా కనిపిస్తారండి, చాలా బాగా కనిపిస్తారు. అదే డౌన్ పార్ట్ వచ్చేసరికి వీళ్ళు కొంచెం ఫాలింగ్ మెటీరియల్ ట్రై చేస్తే బాడీ అన్నది మంచి షేప్ కనిపిస్తుంది. ఫాలింగ్ మెటీరియల్ మీన్స్ జార్జెట్, షిఫాన్, సాటర్న్ ఇలాంటివి ట్రై చేయాలి. ఇక్కడ బ్రాడ్ ఉండేసి డౌన్ పార్ట్ వచ్చేసరికి స్లిమ్గా కనిపిస్తారు. ఇలాంటి షేప్ వాళ్ళు కొంచెం హారిజాంటల్ లైన్స్ ఉన్న ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుంటే బాడీ పార్ట్ వచ్చేసి బ్రాడ్గా కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చుట్టానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. వీళ్ళు మిడ్ లైన్ కుర్తీసు, మళ్ళీ మిడ్ లైన్ స్కర్ట్స్ ఇలాంటివి ట్రై చేస్తే చాలా చిల్గా ఉంటారు. ఇంకా ఏంటంటే నార్మల్ ప్యాంట్స్ ట్రై చేస్తే మంచిది. టైట్ జీన్స్, టైట్ జెగ్గిన్స్ అలాంటివి ట్రై చేయొద్దు, ఆక్వర్డ్గా కనిపిస్తుంది కొంచెం. వాళ్ళ డౌన్ పార్ట్ వచ్చేసరికి బ్రాడ్ ఉంటుంది కాబట్టి టైట్ వేసేసరికి ఏంటంటే ఇంకా బౌన్సీగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అదేంటి మేము జీన్స్ అవి వేసుకోకూడదా అంటే వేసుకోవచ్చు. హై వీస్ జీన్స్ అలాంటివి వేసుకున్నప్పుడు మీకు బెల్లీ కొంచెం కవర్ అయిపోతుంది కాబట్టి హై వీస్ జీన్స్ వేయడానికి కొంచెం బెల్ టైప్ జీన్సెస్ వేయడానికి ట్రై చేయండి. కొంచెం లూజ్ జీన్సెస్ అనమాట, బాగా టైట్వి కాకుండా. కోల్డ్ షోల్డర్స్ చాలా బాగా సూట్ అవుతాయి. మళ్ళీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలాంటి బాడీ టైప్ వాళ్ళు పైన కొంచెం బ్రాడ్ ఫ్లవర్స్ ఉన్నవి, అలాంటి లైన్స్, హారిజాంటల్ లైన్స్ ఉన్నవి అలాంటివి ట్రై చేస్తే చాలా బ్రాడ్గా కనిపిస్తాయి. డౌన్ పార్ట్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి ఫాలింగ్ మెటీరియల్ లాంటివి ట్రై చేస్తే
చేస్తే చాలా బాగా సూట్ అవుతాయి వీళ్ళకి. నార్మల్గా కాటన్ టైపు అలాంటి డౌన్ పార్ట్ వేసేసుకున్నది ఈ పార్ట్ థిన్ అయిపోయి కింద పార్ట్ వచ్చేసరికి ఇంకా బ్రాడ్గా కనిపిస్తుంది అనమాట. వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది షోల్డర్స్ మాత్రమే. కింద పార్ట్ వచ్చేసరికి డౌన్ పార్ట్ వచ్చేసరికి కొంచెం ఫాలింగ్ మెటీరియల్ ట్రై చేస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ బాడీ టైప్ వచ్చేసి యాపిల్ షేప్ బాడీ టైప్. ఈ షేప్ వాళ్ళు షోల్డర్స్ ఒక సైజు ఉంటాయి, బర్స్ట్ వీస్ట్ ఒక సైజు ఉంటాయి, హిప్స్ వచ్చేసరికి షోల్డర్స్ కన్నా ఇంకా థిన్ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. ఇలాంటి షేప్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ షోల్డర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, హిప్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. వీళ్ళకి వీ నెక్స్ మళ్ళీ రౌండ్ నెక్స్ అలాంటివి బాగా సూట్ అవుతాయి అన్నమాట. హిప్స్ లెస్ ఉండడం వల్ల వీళ్ళు పటియాలా ప్యాంట్స్ అలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. కుర్తీస్ వచ్చేసి ఏ లైన్ కుర్తీస్, స్ట్రైట్ కట్ కుర్తీస్, ఇలాంటి లెగ్గిన్స్ కూడా వీళ్ళు ట్రై చేయొచ్చు. ఎందుకంటే హిప్ పార్ట్ వచ్చేసరికి తక్కువ ఉంటుంది కాబట్టి. పటియాలా ప్యాంట్స్ వేస్తే కొంచెం హిప్ పార్ట్ బ్రాడ్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఏంటంటే వీళ్ళు 3/4 స్లీవ్స్ అలాంటివి బాగా సూట్ అవుతాయి. హిప్ బెల్ట్స్ పెట్టుకున్నా బాగుంటుంది, స్లిమ్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. వేస్ట్ కోట్ వేసుకున్నప్పుడు అలాంటివి ట్రై చేసినప్పుడు కూడా వీళ్ళు కొంచెం స్లిమ్ కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ బర్స్ట్ వీస్ట్ వచ్చేసరికి బ్రాడ్గానే ఉంటాయి వీళ్ళకి. ఆల్మోస్ట్ షోల్డర్స్ బర్స్ట్ వచ్చేసరికి బ్రాడ్ ఉంటాయి. డౌన్ హిప్ పార్ట్స్ వచ్చేసరికి వీళ్ళు కొంచెం థిన్గా ఉంటారు కాబట్టి వేస్ట్ కోట్స్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి స్మాల్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ అలాంటివి యూస్ చేస్తే చాలా బాగా కనిపిస్తారు. వన్ సైడ్ దుపట్టా వేసుకుంటే కూడా చాలా కూల్గా ఉంటారు వీళ్ళు. ఈ యాపిల్ షేప్ బాడీ వాళ్ళు కొంచెం డార్క్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలండి. మెరూన్, డార్క్ గ్రీన్, బ్లూ, మళ్ళీ ఆరెంజ్ ఇలాంటి డార్క్ షేడ్స్ వేసుకుంటే ఏంటంటే స్లిమ్గా కనిపిస్తారనమాట వీళ్ళు. సింగిల్ దుపట్టా వేసుకోవడం, వన్ సైడ్ దుపట్టా వేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ హిప్స్ దగ్గర దుపట్టాతో కవర్ అవుతుంది కాబట్టి ఇలా బ్యాక్ నుంచి తీసి పట్టుకుంటాం కదా మనము, ఆ స్టైల్లో స్టైల్ చేస్తే వీళ్ళు చాలా స్లిమ్గా కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ బాడీ టైప్ వచ్చేసి హార్ గ్లాస్ బాడీ షేప్ అంటారు. హార్ గ్లాస్ అంటే ఐడియా ఉంది కదా, ఇలా ఉండి షేప్ ఉంటుంది కదా. ఈ షేప్ని వెల్ ప్రపోర్షన్డ్ షేప్ అంటారు. ఆల్ పర్ఫెక్ట్ అన్నమాట. ఈ షేప్ వాళ్ళు ఇలాంటి డ్రెస్ వేసుకున్నా చాలా బాగుంటారు. షోల్డర్స్ బర్స్ట్ ఒక సైజులో ఉంటాయి వీళ్ళకి. వీస్ట్ వచ్చేసరికి స్లిమ్ ఉంటారు. వీళ్ళు బెల్ట్స్ అలాంటివి పెట్టుకున్నప్పుడు ఇంకా స్లిమ్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎలాంటి స్లీవ్స్ అన్నా ట్రై చేయొచ్చు. బెల్, పఫ్, హాఫ్ స్లీవ్స్, 3/4 స్లీవ్స్, మళ్ళీ చూడీ హ్యాండ్స్ ఎలాంటివి వేసుకున్నా చాలా గోర్జియస్గా అన్నమాట. వీళ్ళు లూజ్ డ్రెస్సెస్ ట్రై చేయకూడదండి, అసలు బాగా సూట్ అవ్వవు. హై నెక్స్, హాఫ్ షోల్డర్స్ ఇలాంటివి కూడా వీళ్ళకి అసలు సూట్ అవ్వవు. ఎందుకంటే స్లిమ్ బాడీ కాబట్టి ఎక్కువ లూజ్ వేసుకున్న ఇలాంటి హై నెక్స్ అవి వేసుకున్నప్పుడు ఇంకా సన్నగా కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ప్రిన్సెస్ కట్ అలాంటివి ట్రై చేయాలి. లెహెంగాస్, అనార్కలీస్, క్రాప్ టాప్స్ ఇలాంటివి వేసుకున్నా కూడా సూపర్గా ఉంటారండి. ఇలాంటి షేప్ ఉన్న వాళ్ళు లక్కీ షేప్డ్ పర్సన్స్ అని అనొచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ దేని గురించి ఆలోచించే ఛాన్స్ ఉండదు. జస్ట్ వాళ్ళ బాడీ సైజ్ తెలుసుకొని కొనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్ బాడీ టైప్ వచ్చేసి రెక్టాంగులర్ బాడీ షేప్. ఈ బాడీ వాళ్ళది ఏంటంటే షోల్డర్స్, బర్స్ట్, వీస్ట్, హిప్స్ అన్నీ ఒకే సైజు ఉంటాయండి. మోస్ట్ 45% ఆఫ్ ద లేడీస్ ఈ షేప్తోనే ఉన్నారని అంటారనమాట, రీసెర్చ్లో చెప్తున్నారు. అయితే వీళ్ళకి ఎలాంటి షేప్ ఉండదు కాబట్టి వీళ్ళు నెక్ పైన, వెస్ట్ పైన ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది.
నెక్ వైపు అంటే హెవీ వర్క్ ఉన్న నెక్ ప్యాటర్న్ ఉంటాయి కదా, అలాంటి డ్రెస్సెస్ ట్రై చేయాలి. మళ్ళీనేమో రఫుల్ హ్యాండ్స్, బెల్ హ్యాండ్స్ అలాంటివి ట్రై చేసినప్పుడు ఏంటంటే కొంచెం బాడీ బ్రాడ్గా కనిపించి ఒక షేప్ క్రియేట్ అవుతుంది అనమాట. నెక్ పార్ట్ హెవీ వర్క్ ఉండేసరికి కొంచెం స్లిమ్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. బెల్ట్స్ పెట్టుకోవాలి, వీళ్ళు బెల్ట్స్ పెట్టుకుంటే ఒక షేప్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇన్నర్స్ వచ్చేసి ప్యాడెడ్ బ్రాస్, మళ్ళీ షేప్ వేర్స్ ఇలాంటివి ట్రై చేయాలండి. వీళ్ళకు షేప్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఏ లైన్ కుర్తీస్, మళ్ళీ అనార్కలీస్ ఇలాంటివన్నీ లెగ్గింగ్స్ తో పేరప్ చేస్తే చాలా బాగా సూట్ అవుతుంది వీళ్ళకి. ఇంకా బెల్ట్స్ పెట్టుకుంటే చాలా కొంచెం స్లిమ్ అయ్యి కనిపించే ఛాన్సెస్. జీన్స్ వేసుకున్నప్పుడు కొంచెం లూజ్ టాప్ వేసుకోవడం, అంటే జీన్స్ దగ్గర వచ్చేసరికి ఒక షేప్ కనిపించి పైన వచ్చేసరికి కొంచెం బ్రాడ్గా కనిపించడం, ఒక షేప్ క్రియేట్ అవుతుంది అనమాట. షేప్ వేర్స్ వేసుకొని రకరకాలుగా ట్రై చేస్తే ఒక షేప్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి. మన నెక్స్ట్ బాడీ టైప్ వచ్చేసి ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్, అంటే రివర్స్ ట్రయాంగిల్ ఉంటుంది కదా, బ్రాడ్ ఉండి కిందికి వచ్చేసరికి థిన్. ఈ బాడీ షేప్ వాళ్ళు కూడా అంతే, షోల్డర్స్ బర్స్ట్ బ్రాడ్ ఉంటాయి, వేస్ట్ హిప్స్ వచ్చేసరికి థిన్గా ఉంటాయి. వీళ్ళు ఎక్కువ డౌన్ పార్ట్ని కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఎక్కువ షోల్డర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయకూడదు. సింపుల్ షార్ట్ స్లీవ్స్, 3/4 స్లీవ్స్ అలాగే ప్రిఫర్ చేయాలి. నెక్స్ కూడా నార్మల్ వీ నెక్స్, రౌండ్ నెక్స్ అలాంటివే బాగా సూట్ అవుతాయి. ఎక్కువ హంగామా చేసి ఇక్కడంతా వర్క్ ఇలాంటి పఫ్ హ్యాండ్స్ అలా వేస్తే ఇంకా బ్రాడ్గా కనిపించి కింద పార్ట్ వచ్చేసి సన్నగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న అప్పర్ పార్ట్ చాలా సింపుల్గా ప్లెయిన్గా ఉంచి లోవర్ పార్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. వీళ్ళు లో హై కుర్తీస్, మళ్ళీ రఫుల్ స్కర్ట్స్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తే కొంచెం డౌన్ పార్ట్ వచ్చేసి బ్రాడ్గా కనిపించే ఛాన్సెస్ ఉంది, అప్పుడు ఈక్వల్ అవుతుంది అనమాట. అప్పర్ పార్ట్ వచ్చేసి సింపుల్ అండ్ ప్లెయిన్ వచ్చేసి కింద వచ్చేసరికి బిగ్ ఫ్లవర్స్, రఫుల్స్ ఉన్నది అలాంటి స్కర్ట్స్, అనార్కలీస్ ఇలాంటి షేప్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఎక్కువ డౌన్ పార్ట్ని కాన్సన్ట్రేట్ చేయడం మంచిది ఇలాంటి షేప్ వాళ్ళు. సో నా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.